వెళ్ళంట వైన్ తీసుకున్నాడంట. మరి వీడెవడు? సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా అయ్యే బట్టలు ఒంటి మీదకి ఎలా వచ్చాయి, అదే స్పెర్స్ వీడు ఒంటి మీదకి ఎలా వచ్చింది, అదే ఆ డ్రెస్ మొత్తం అంతా ఎలిమెంట్ వీడు ఒంటి మీదకి ఎలా వచ్చింది, ఒకసారి ఆలోచించండి. అంటే పగడాల ప్రవీణ్ గారిని వికే రణి గారు చెప్పినట్టుగా విజయవాడలోనే చంపేసి అదే దుస్తుల్ని వీడు ధరించుకొని వైన్ షాప్కి వెళ్ళి వైన్ తీసుకొని ఈ విషయాన్ని ఎందుకు ప్రజలకు చెప్పట్లా? ఆయన చనిపోయినప్పుడు బ్లాక్ ప్యాంట్ తో చనిపోయాడు. మరి ఈడెవడండి రోడ్డు పక్కనే చూసారా నీలం ప్యాంట్? అంటే వీళ్ళు ఎవరినో ఒక ఫేక్ క్యాండిడేట్ వాళ్ళు క్రియేట్ చేయడమో, లేదంటే పగడాల ప్రవీణ్ గారిని చంపేసి ఆయన దుస్తులు ధరించుకొని వీడే ప్రయాణించడం ఆ బైక్ మీద సంథింగ్ జరిగింది. వీడే ప్రయాణించాడు. ఎందుకంటే విజయవాడ నుండి సీసీ ఫుటేజ్ కెమెరాలో కూడా పర్సనాలిటీ అనేది మారిపోయింది. పర్సనాలిటీ అనేది హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి పర్సనాలిటీ వేరు, మళ్ళీ విజయవాడ నుండి వెళ్తున్నటువంటి పర్సనాలిటీ వేరు ఆ బైక్ మీద.